లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫామ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.78 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీరాజ్లో SWM అంటే స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా, ఇప్పుడు అందరికీ చెప్తున్నా, అందరం కూడా మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెంటు విషయంలో రాష్ట్రంలో 70.76 ఉంటే ఇక్కడ వచ్చే కొన్ని జిల్లా 67 ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా 67 ఉంది. ఎక్కడ కూడా మెరుగుపడాలి. కస్టమర్ సర్వీస్ కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాడా? ఏంటా నువ్వు క్వైట్గా కూర్చున్నావు పెద్ద మనిషి మారిగా? కమ్ హియర్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మైక్ తీసుకొని చెప్పు. నాకు కస్టమర్ సర్వీస్ కాడ రాజీ లేదు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఎక్కడన్నా ₹1 అవినీతి ఉండకూడదు. సరే, కరెంటు విషయంలో మాత్రం 100% 24/7 ఇస్తున్నాం సార్. కొన్ని RDSS వర్క్స్ జరిగినప్పుడు కొంచెం సప్లై ఆఫ్ చేస్తున్నాం సార్. కొద్దిగా అక్కడ ఏదైనా లో వోల్టేజ్ ఉంటే ఆడిట్ చేసుకో. మళ్ళా ఒకసారి నేను ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా సక్రమంగా ఇవ్వడం, ఎక్కడన్నా కరెంటు పోతుందంటే ఇమీడియట్గా ఇవ్వడం, లేకుంటే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం చాలా అవసరం. కరెంటు ఇప్పుడు మీరు చూశారు సార్, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా చేస్తాం సార్. మళ్ళా ఇంకొకసారి నేను మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ విన్నాను. ఈసారి మాత్రం వింటా, రెండవసారి మాత్రం గట్టిగానే ఉంటా. ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. డేటా అంతా నీకు కూడా ఇస్తాం.